మల్లయ్య వచ్చేసా. ఎవరు మీ బాబా? సరే త్వరగా స్నానాలు చేసి రెడీ అయ్యి వచ్చేయండి. ఇండస్ట్రియల్ విజిట్ కి ½ అన్ అవర్ లో వెళ్ళాలి. సార్ మనం వెళ్ళడానికి ½ అన్ అవర్. బాబోయ్ రాత్రి ఏం తిని చచ్చాడో ఏద్దావా. సరే సరే రిసెప్షన్ పాడు చేయకు. మేడం త్వరగా దిగండి. స్టూడెంట్స్ ఇప్పుడు మనం వెళ్ళే ఆ ఇండస్ట్రీలో అందరూ చాలా మర్యాదగా బిహేవ్ చేయండి. కేడి వెదవా లెన్స్ కూడా ఓపెన్ చేయలేదు, ఏం ఫోటో తీస్తున్నాడు? లిజన్, ఇప్పుడు మనం వెళ్తున్నది ఒక సాఫ్ట్వేర్ కంపెనీ. అరకు వ్యాలీ గైడ్ లా మాట. ఎవర్రాదే? మీరు జీవితంలో ఎదగాలంటే ఏ పనైనా దీక్షగా చేయాలి. సారీ మేడం, రాత్రంతా నిద్రపోలేదు, అందుకే తలగడాలు అనిపిస్తేను. రొమాన్స్ చూసావా? అందుకే పాడుకున్నా. సార్ స్టూడెంట్స్ అంతా చూస్తున్నారు. ఓకే ఓకే, తర్వాత స్టూడెంట్స్ కంట పడకుండా పడుకోనా? పొండి సార్. ఓకే 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 ఓకే. యారా బాగొచ్చినాయా? అరే శివ, ఈ బ్లాక్ గ్లాస్ వేసుకుంటే బట్టలు మేడం ఇక్కడ ఉన్న వాళ్ళందరిలో మీరే చలాకీగా ఉన్నారు. ఓల్డ్ ఈజ్ గోల్డ్. ఇక్కడ కూడా గుమ్మటం ఉందా? ఎక్స్క్యూజ్ మీ, యువర్ స్వీట్ నేమ్? మడత గాజా. నీకు అంతదని తెలుసుగా, ఎందుకు ఎగురుతున్నావు? వేర్ ఇస్ ద మెన్స్ టాయిలెట్? దట్స్ నేను అదే అడగడానికి వచ్చారా? పదండి పదండి. వెరీ గుడ్ సార్, అటు సైడ్ లేడీస్ టాయిలెట్, ఇటు రండి. అందుకే రాట వెళ్తున్నాను. మేడం వీడేంటి మాట్లాడుతున్నాడు? ఇంగ్లీష్ సినిమాలో వచ్చే విలన్లా 20 నిమిషాల నుంచి వాగుతూనే ఉన్నాడు. మీకేమైనా అర్థమైందా? నాకేం అర్థం కాదు. నాకు మీరు కూడా అర్థం కావట్లేదు. ఇండస్ట్రియల్ విజిట్ అని బోర్ కొట్టిస్తున్నారా? ఎక్కడికి బయలుదేరుతున్నావురా? వెళ్ళేటప్పుడు ఎక్కడికైనా అడిగా నోర్మోయరా. చాలే చెప్పరా, షాపింగ్ కదా వెళ్తున్నావు. నీలాంటి పనికి మాల వాళ్ళు వెళ్తారా షాపింగ్ కి, కానీ నాలాంటి అందగాళ్ళు కస కస రేపింగ్, అదే డేటింగ్. ఓ ప్రియా 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 ప్రియా, టచ్ చేయాల్సిన దగ్గర టచ్ చేస్తా. బాయ్. చెప్తే ఆగరే. వీడు వెళ్ళిపోతే మనం బార్ కొంటకి వెళ్ళాలిగా. వీడిని వదలకూడదు. హలో హలో, నేను చెప్పి జాగ్రత్తగా వినండి. రూమ్ నెంబర్ 12లో ఒక పెద్ద తప్పు జరిగిపోతుంది. మీరు ఇమీడియట్గా వెళ్తే దాన్ని వెంటనే ఆపేయచ్చు. రారా నా దగ్గర నీకు అప్పగంతులు. ఐఎమ్ కమింగ్. అప్పడం అప్పింగ్. నైస్ మూడ్ లైటింగ్. ప్రియా డార్లింగ్. సారీ సార్, మేడం రూమ్ అని తెలియకుండా వచ్చేసాను. ఆల్ ది బెస్ట్, బాగా ఎంజాయ్ చేయండి. సార్ ముగ్గురైతే బాగోదు సార్. నువ్వు తప్పు చేయాలని వచ్చి మా ఇద్దరిని అనుమానిస్తున్నావా? వాడు తప్పుగా అనుకుంటున్నాడు. రే నాకన్నీ తెలుసురా. మీకు అన్నీ తెలుసా? ఏయ్ నీకేమైనా బుద్ధి ఉందా? హనీమూన్ కపుల్స్ రూమ్ లో దొంగచాటుగా చూస్తావా? నిన్ను ఇలాగే వదిలేస్తే మమ్మల్ని ఇద్దరిని విట్నెస్ చేసేలా ఉన్నావు. ఇక మీదట మీ ఇద్దరిని ఎక్కడైనా కలిపి చూశాను, అదే నీ కాలేజ్ లైఫ్ కి లాస్ట్ డే అవుతుందిరా. సార్ 4 సంవత్సరాలు కల సార్, 6 నెలలుగా ప్లాన్ చేస్తున్నాం. రే 4 ఏళ్లుగా ఏం చేయనాడు, ఇప్పుడు ఏం చేస్తారా? వదిలితే కదా సార్ చేయడానికి. మీరేం కంగారు పడకండి. పొట్టోడేంటి పిచ్చుకోకలా కరుస్తున్నాడు? మావా అప్పుడైపోయిందా? ఇదంతా నీ పనే. నేనేం చేశాను రా? సరే రా పోదాం. ఎక్కడికి రా? అంటే చాలా టెన్షన్గా ఉన్నావు కదా మావా, నిన్ను కూల్ చేయడానికి. దా పోదాం. రాజు కమిట్ చేయించా.